బెమ్మర్ శ్వేతమాపత్రి గారికి, అలాగే పత్రి మేడంకి శతకోటి వందనాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ, సీనియర్ మాస్టర్స్కి, అలాగే మరి స్టేజ్ని అలంకరించిన మరి ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా మరి ఇంతటి భాగ్యాన్ని రూపుదిద్ది మరి సారు పత్రిజ గారు ఆయన ఫిజికల్గా హాస్టల్గా సార్ చూస్తే ఫిజికల్గా మరి అంత రూపుదిద్ది దాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దిన మరి లక్ష్మణరావు గారికి వేల వేల కృతజ్ఞతలండి. అలాగే మరి ఈరోజు ఇది జ్ఞాన యజ్ఞం 6వ యజ్ఞం మనం జరుపుకుంటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. దాంట్లో భాగంగానే మనకి ఇంకా చాలా పిరమిడ్ ఇంకా చాలా సుందరీకరణ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. ఏంటి, రాబోయే పుష్కరాల నాడికి ఇది ప్రపంచవ్యాప్తం చేయాలి. గురువు గారు ఆశయాన్ని మనం ఈ ప్రపంచానికి అందించాలంటే దాంట్లో మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. అప్పుడే అది సంపూర్ణం అవుతుందండి. ఎందుకంటే చిన్న ఉదాహరణగా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. మరి ఆనాడు రాముడు వారధి కట్టేటప్పుడు అజానుబావులు లాంటి వానర సైన్యం ఉందండి. దాంట్లో అంటే 1000 కేజీలు అవలీలగా ఎత్తుకుని పట్టుకెళ్ళి వారధి కట్టొచ్చు. అలాంటి మహానుభావులు ఉన్నారు వానర సైన్యం. అలాంటి సమయంలో కూడా మరి చేస్తూ వారధి కడుతూ ఉన్నారు. కడుతూ ఉన్నప్పుడు ఒక ఉడత చూసిందంట. అయ్యో, నా రాముడు నది దాటి ఆతలకు పోవాలంటే నేను ఏమన్నా చేయగలనా అని అనుకుందంట. చూడండి, ఉడత నేనేమన్నా చేయగలనా, నేనేమన్నా సాయపడగలనా నా ఈ ఒక చిన్న శరీరంతో అని అనుకుని భావనతో అని ఆలోచన చేస్తే దానికి వెంటనే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందంటండి. ఏంటి అద్భుతమైన ఆలోచన అంటే, పక్కన నది ఉంది, ఆ పక్కన ఇసుక తెప్ప ఉంది. ఆ నదిలో ములిగి ఆ ఇసుకలో దొల్లి అటు దొల్లి ఇటు దొల్లి ఆ వారధి ఎక్కడైతే ఈ బండలు వేస్తున్నారో ఆ బండల మీదకి వెళ్ళి గిలగిలా దులుపుకొని అక్కడ మళ్ళీ వెళ్ళి ఆ ఇసుకలో దొలితే మళ్ళా అంత పిచ్చిగుడి ఇసుక అంటుకుంటే మళ్ళా వెళ్ళి మళ్ళా ఆ బండల మీద దొలిపేదటండి. అంటే అప్పుడు రాముడు గమనించాడంటే ఇదంతా కూడా. ఎందుకని ఈ సందర్భంగా చెప్పవలసిందంటే, ఈ వశిష్ఠ గౌతమిలో మనం అందరం కూడా కనీసం నేను ఏమీ చెయ్యలేను అనుకుని మన ఉడతను చూసుకుని ఎంతో నేర్చుకోవాలన్నమాట. కనీసం ఒక ఇటుక బిడ్డైనా మనం దాంట్లో భాగస్వాములు అవ్వాలని మరి ఆనాడు మనకి ఆ చరిత్ర చెప్తుంది. అలాగే మరి వశిష్ఠ గౌతమి మరి పిరమిడ్లో పనిచేయటం అంటే చాలా, ఇందాక చెప్పారు, రాబోయే రోజుల్లో ఇది మనం అద్భుతమైన మరి రాబోయే తరానికి ఇది ఇచ్చే వరం అండి వశిష్ఠ గౌతమి. గురువుగారు అంత భాగ్యాన్ని మనకు కలిగించారు కాబట్టి మన అందరూ కలిస్తే అది అద్భుతంగా చేయగలుగుతాం. 2027 పుష్కరాల నాడికి మరి ఇప్పుడు చెప్పారు మరి సీఎం గారు రాబోతున్నారంట మనకి ఇక్కడికి. మరి అలాంటి వశిష్ఠ గౌతమిలో మన అందరూ భాగస్వాములు అవ్వాలి. అప్పుడే మనం సుందరీకరణ చేసుకునే భాగ్యం కలుగుతుందండి. మరి అవకాశం మనకి కలిగినందుకు మా ట్రస్ట్ సభ్యులందరికీ, వేదిక ముందున్న సీనియర్ మాస్టర్స్కి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.